నమస్తే, వెల్కమ్ టు జిల్లా డైరీ. నేను సుమిత్ర. ముందుగా హెడ్లైన్స్. రాప్తాడులో వైసీపీ సిద్ధం సభపై పరిటాల సునీత విమర్శలు. చంద్రబాబును తిట్టేందుకే జగన్ వచ్చారన్న మాజీ మంత్రి. తిరుచానూరులో పులివర్తి నాని మీ ఇంటి వద్దకు మీ నాని సమస్యలు తెలుసుకుంటూ భరోసా కల్పించిన టీడీపీ నేత. నిర్మల్లో ఘనంగా ఛత్రపతి శివాజీ జయంతి ఉత్సవం. శివాజీ స్టాచ్యూకు పూలమాల వేసి ఎమ్మెల్యే ఏలేటి నివాళి. పార్టీలు 2 ఎంపీ సీట్లు ఇవ్వాలని యాదవ్ల డిమాండ్. ఖమ్మంలో ఒక ఎమ్మెల్యే ఎంపీ సీట్ ఇవ్వలేదన్న రాములు. కృష్ణా జిల్లా అవనిగడ్డలో డ్వాక్రా మహిళల ఆందోళన. వైసీపీకి అధికారులు బ్రోకర్లుగా మారారని ఆగ్రహం. అనంతపురం జిల్లా రాప్తాడులో జరిగిన వైసీపీ సిద్ధం సభకు ప్రజలు స్వచ్ఛందంగా రాలేదని మాజీ మంత్రి పరిటాల సునీత వ్యాఖ్యానించారు. సభకు వచ్చిన వారిని భయపెట్టి బెదిరించి రప్పించారని అన్నారు. సిద్ధమంటూ కేవలం చంద్రబాబును తిట్టేందుకే జగన్ వచ్చారని సునీత విమర్శించారు. అనంతపురం జిల్లాకు జగన్ ఏం చేశారని ఆమె నిలదీశారు. రాప్తాడు నియోజకవర్గానికి 3 సార్లు వచ్చి బటన్ నొక్కినా ఇంతవరకు ₹1 కూడా రాలేదని సునీత ఆరోపించారు. ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేలు చేతకాని దద్దమ్మలని మాజీ మంత్రి నిప్పులు చెరిగారు. ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా బెదిరించి మహిళలను కానీ అదేవిధంగా రైతులను కూడా బెదిరించి బలవంతంగా వాళ్ళని బస్సులు ఎక్కించారు. బస్సులు ఎక్కించేదే కాకుండా ప్రతి ఒక్కరికి మనం కూడా చూసాం, కర్ణాటక నుంచి కూడా మద్యం కూడా తీసుకొచ్చి ప్రతి బస్సుల్లో మద్యం కూడా పంపిణీ కూడా చేసి వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్లు కూడా ఇస్తూ బలవంతంగా కూడా తీసుకొచ్చినది అందరం కూడా చూసాం నిన్నట్టు. అక్కడ తీసుకొచ్చిన తర్వాత జనాలందరూ కూడా ఒకటే కూడా ఆలోచన చేశారు. జగన్మోహన్ రెడ్డి వస్తే ఏదో అనంతపురం జిల్లాకి వరాలు ఇస్తారని ఎన్నో ఆశలతో కూడా అక్కడ ఎదురు చూశారు. అక్కడ పోయి చూసిన తర్వాత జగన్ రెడ్డి వచ్చిన తర్వాత కేవలం గౌరవ చంద్రబాబు నాయుడు గారిని తిట్టడానికే సభ పెట్టినట్లు కూడా అక్కడ కనిపిస్తోంది. చంద్రబాబు నాయుడు గారిని పదే పదే అక్కడ తిడుతూ ప్రజలందరితో కూడా చప్పట్లు కొట్టించుకుంటూ పోయినారనే విషయం కూడా మనం గుర్తించాలి. రాదు, 18,000 రాదు. ఇట్లా ప్రతి ఒక్కరిని కూడా బెదిరించి మహిళలను కానీ అదేవిధంగా రైతులను కూడా బెదిరించి బలవంతంగా వాళ్ళని బస్సులు ఎక్కించారు. బస్సులు ఎక్కించేదే కాకుండా ప్రతి ఒక్కరికి మనం కూడా చూసాం, కర్ణాటక నుంచి కూడా మద్యం కూడా తీసుకొచ్చి ప్రతి బస్సుల్లో మద్యం కూడా పంపిణీ కూడా చేసి వాళ్ళకి బిర్యానీ ప్యాకెట్లు కూడా ఇస్తూ బలవంతంగా కూడా. ఎన్టీఆర్ జిల్లా మైలవరం రాజకీయాలు హాట్గా మారాయి. అధికార వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ 2-3 రోజుల్లో టీడీపీలో చేరతారని వార్తలు వస్తుంటే, మరోవైపు మాజీ మంత్రి దేవినేని ఉమా రెడ్డిగూడెం మండలం అన్నారావుపేట నుంచి ఎన్నికల ప్రచారం మొదలు పెడతానని ప్రకటించారు. ఇద్దరి ప్రకటనల నేపథ్యంలో టీడీపీ నేతలు కార్యకర్తలు అయోమయంలో ఉన్నారు. టీడీపీలో వసంత చేరతారని వార్తలు వస్తుంటే, దేవినేని ఉమాయే మైలవరం నుంచి పోటీ చేస్తారని ఆ పార్టీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చెబుతున్నారు. మైలవరం టీడీపీ అభ్యర్థిగా వసంత ఉంటారా లేక దేవినేని ఉమానా అనేది 2-3 రోజుల్లో స్పష్టత రావచ్చంటున్నారు. ఆ యాష్ ఉండి ఫిల్టరేషన్ అవ్వక వాటర్ తగ్గింది. ఈ ఎఫెక్ట్ విజయవాడ ఊరు మీద, వైఎస్ఆర్ కాలనీ మీద, ఇబ్రహీంపట్నం మీద, మైలవరం నియోజకవర్గం మీద అన్ని చోట్ల పడింది. కానీ కొన్ని సమస్యలు ఉన్నాయి. నేను తప్పకుండా ఈరోజు కూడా డిఈ గారితో, ఏఈ గారితో, సంబంధిత ఆర్డబ్ల్యూఎస్ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కరించడానికి ప్రయత్నిస్తాను. అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడతా ఉన్నారు. తప్పకుండా వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమానికి విచ్చేసిన సోదర సోదరీమణులకి, వివిధ గ్రామాలకు సంబంధించిన ప్రజాప్రతినిధులకి అందరూ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు, నమస్కారం. తిరుపతి జిల్లా తిరుచానూరు పంచాయతీ లక్ష్మీనగర్లో చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని సిఆర్ రాజన్ పర్యటించారు. మీ ఇంటి వద్దకు మీ పులివర్తి నాని బాబు షురిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం నిర్వహించారు. నాని రాజన్ను జనసేన టీడీపీ నాయకులు కార్యకర్తలు గజమాలతో స్వాగతం పలికారు. పులివర్తి నాని రాజన్ కు మహిళలు హారతులు పట్టారు. ప్రజల నుంచి పులివర్తి నాని సమస్యలు తెలుసుకుంటూ భరోసా కల్పించారు. కాలనీలో తెలుగుదేశం పిలుస్తుంది రా కదలిరా జనసేన తెలుగుదేశం పార్టీ ఇచ్చిన సంయుక్త పిలుపుకి ప్రజలందరూ స్పందించి, కార్యకర్తలు అందరూ స్పందించి తండోపతండాలుగా ఈరోజు కాలనీలో ఈ క్యాన్వాస్ చూస్తూ ఉంటే ఇంతమంది జనాలు చాలామంది వచ్చారు. అలాగే మేము వెళ్ళిన ప్రతి ఇంట్లో కూడా అందరూ కూడా మాకు బ్రహ్మరథం పడుతూ ఖచ్చితంగా మీకే ఓటేస్తాం, సైకిల్కే ఓటేస్తాం అందరూ తెలియజేస్తున్నారు. కాబట్టి రాబోయే ఎలక్షన్లో ఖచ్చితంగా ఎన్ని దొంగ ఓట్లు వేసుకున్నా, ఎన్ని దొంగ చేష్టలు చేసినా, వికారపు చేష్టలు చేసినా కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోవడం ఖాయం చిత్తుగా.
ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజార్టీతో నాని గారిని ప్రజలందరూ గెలిపించేందుకు ఉద్యుక్తులు అవుతా ఉన్నారు. కాబట్టి ప్రజలందరూ కూడా రాబోయే తెలుగుదేశం పార్టీని బలపరిచి చంద్రబాబు నాయుడు నాయకత్వాన్ని రాష్ట్రంలో బలపరచాలని, తద్వారా మీకు అందించే స్కీములన్నీ కూడా 3 సిలిండర్లు ఫ్రీ మహిళలకైతే, అలాగే బస్సు ప్రయాణం ఫ్రీ, అబ్బాయిలకైతే 3000 అన్ఎంప్లాయ్మెంట్ ఫీజు కింద ఫ్రీ ఇస్తున్నారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామ జనసేన పార్టీలో సమన్వయకర్త తంబళ్లపల్లి రమాదేవి కొత్త జోష్ నింపుతున్నారు. ఉదయం కార్మికులతో ఛాయ్ కార్యక్రమం, సాయంత్రం పల్లె ప్రధాన జనసేన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రతిరోజు వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటున్న జనసేనాని రమాదేవి ప్రజల్లోకి దూసుకువెళ్తున్నారు. ఓట్ల కోసం కాదు, మీ పాటలు తెలుసుకోవడానికి వచ్చే అంటూ ప్రజల సమస్యలు రమాదేవి వింటున్నారు. చందర్లపాడులో ఛాయ్తో చర్చలో భవన నిర్మాణ కార్మికులకు తమ పార్టీ సింబల్ గాజు గ్లాస్తో ఛాయ్ అందించారు. కార్మికుల సమస్యలు రమాదేవి స్వయంగా అడిగి తెలుసుకుంటున్నారు. నెల్లూరు జిల్లా పొదలకూరులోని బోగోలులో మండల టీడీపీ నాయకులు టీఎన్ఎస్ఎఫ్ తెలుగు యువత ఆధ్వర్యంలో మై ఫస్ట్ ఓట్ ఫర్ సిబిఎన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ కళాశాలల డిగ్రీ విద్యార్థులతో మొదటిసారి ఓటు హక్కు వినియోగించుకోనున్న యువతకు ఓటు పట్ల అవగాహన కల్పించారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలు ఏపీ ప్రజలకు, ముఖ్యంగా యువతకు ఎంతో ముఖ్యమైనవని రాజగోపాల్ రెడ్డి అన్నారు. టేకప్ చేస్తున్నాము పొదలకూరు టౌన్లో. దానికి సంబంధించి 18 years పైచలకు ఇప్పటికిప్పుడు ఎప్పుడైతే ఈ ఫస్ట్ టైం ఓట్స్ వాళ్ళు రిజిస్టర్ చేసుకొని వాళ్ళు ఈసారి వాళ్ళ ఓటు హక్కుని వాళ్ళు వినియోగించుకుంటున్నారో వాళ్ళందరినీ కలవడం జరిగింది. వాళ్ళకి మన రాష్ట్రానికి ఏం జరుగుతూ ఉంది, ఇప్పుడు వాళ్ళ ఫ్యూచర్ ఎవరి చేతుల్లో పెట్టున్నారు, రేపు చంద్రబాబు నాయుడు గారు రావడం ఎంత అవసరం అనేది ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. 20 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయిన మేము ఎప్పుడు పోటీ పడతాం? తమిళనాడుతో, బెంగళూరుతో, చెన్నైతో, హైదరాబాద్తో మేము ఇంకెప్పుడు పోటీ పడతాం? వేరే రాష్ట్రాలకు వెళ్ళి ఉద్యోగాలు చేసుకోవాల్సిన పరిస్థితి మాకు ఎందుకు వస్తుంది అని చెప్పి ప్రతి ఒక్క యువత అడుగుతూ ఉంది. ఈ కార్యక్రమం మేము ప్రతి కాలేజ్కి తీసుకెళ్తాము. ప్రతి 18 years కొత్తగా ఓటు వచ్చిన ప్రతి ఒక్కరికి ఈ నినాదాన్ని తీసుకెళ్తాము. చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుంటాము. బ్రహ్మాండంగా మేమే వస్తూ ఉన్నాం. మళ్ళీ ఈ రాష్ట్రాన్ని గాడిలో పెట్టేది ఒక్క చంద్రబాబు నాయుడు గారు మాత్రమే, తెలుగుదేశం పార్టీ మాత్రమే. గుంటూరు జిల్లా కోర్టులో పవన్ కళ్యాణ్ పై కుట్రపూరితంగా కేసు నమోదు చేశారని జనసేన పీఏసీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ఖండించారు. పవన్ కళ్యాణ్ వాలంటీర్ వ్యవస్థపై 3 ప్రశ్నలు సంధించారని నాదెండ్ల అన్నారు. వాలంటీర్ వ్యవస్థకు హెడ్ ఎవరు, డేటా ఎవరిని అందిస్తున్నారు, డేటా సేకరించమని ఎవరు చెప్తున్నారు అన్న పవన్ ప్రశ్నలకు వైసీపీ ప్రభుత్వం కానీ వైసీపీ నేతలు సమాధానం చెప్పలేదన్నారు. పవన్ పై వ్యక్తిగతంగా దాడి చేయడం తగదని హితవు పలికారు. 2023లో పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించింది 3 అంశాలపై. ప్రధాన అంశం ఏంటంటే ఈ వాలంటీర్ వ్యవస్థకి హెడ్ ఎవరు, అంటే ఎవరు దీన్ని సూపర్వైజ్ చేస్తారు, దీనికి ఒక డిపార్ట్మెంట్ ఉందా, దీంట్లో ఎవరైనా చూస్తున్నారా, ప్రభుత్వం నుంచి ఎవరు దీనికి బాధ్యులు, ఫస్ట్ ప్రశ్న. రెండవ ప్రశ్న, మీరు సేకరించిన ఈ సమాచారం మీరు ఎక్కడ స్టోర్ చేస్తున్నారు ఈ డేటా? ఆంధ్రప్రదేశ్లో ఉన్న మన ప్రజలు, తెలుగు ప్రజల పర్సనల్ ఇన్ఫర్మేషన్, డ్రైవింగ్ లైసెన్స్లు, ఆధార్లు, పాస్పోర్ట్ నంబర్లు, రేషన్ కార్డులు, కుటుంబంలో ఎంతమంది ఉన్నారు, ఫోన్ నంబర్లు, టీవీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా, కేబుల్ కనెక్షన్ ఉందా, బిడ్డలు ఎక్కడ చదువుకుంటున్నారు, ఈ సమాచారం అంతా కూడా మీరు స్టోర్ చేశారు ఈ డేటా. మూడో ప్రశ్న, ఈ వాలంటీర్ వ్యవస్థలో వీళ్ళు ఇంటింటికి వెళ్ళి ఈ సమాచారం సేకరించడానికి ఎవరు ఆథరైజ్ చేశారు? ఇది ప్రధానమైన 3 ప్రశ్నలు పవన్ కళ్యాణ్ గారు రాష్ట్ర ప్రజల్ని దృష్టిలో పెట్టుకుని డేటా ప్రొటెక్షన్ యాక్ట్ కింద, ప్రైవసీ యాక్ట్ కింద కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా అనేక ప్రభుత్వాలు కూడా ఇటువంటి అంశాలపైన చాలా ఆచితూచి జాగ్రత్తగా సమాచారం సేకరిస్తుంటారు. వ్యక్తిగత సమాచారం సేకరించకూడదని దానిపైన ఆయన నిరంతరం ఈ ఇష్యూని మాట్లాడుతూనే వచ్చారు. మేడారం సమ్మక్క సారాలమ్మలను మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి దర్శించుకున్నారు. సమ్మక్క సారాలమ్మ దీవెనలతో తెలంగాణలో ఇందిరమ్మ రాజ్యం వచ్చిందని తెలిపారు. మేడారం జాతరకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వస్తున్నారని, ఇప్పటికే 58 లక్షల మంది వనదేవతల్ని దర్శించుకున్నారని తెలిపారు. మేడారంలో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని మంత్రి తెలిపారు.
రంజాన్ పండుగ ఏర్పాట్లపై తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీ, ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ, మాజీ హోంమంత్రి ఎమ్మెల్సీ మహమూద్ అలీ, బీఆర్ఎస్ ఎమ్మెల్యే కాలేరు వెంకట్, వక్ఫ్ బోర్డు చైర్మన్ అజ్మతుల్లా హుసేన్, ఎంఐఎం ఎమ్మెల్సీలు మీర్జా రహ్మత్ బేగ్, మీర్జా రియాజుల్ హాసన్ ఎఫ్ఎండి పాల్గొన్నారు. సన్నాహక సమావేశానికి ప్రిన్సిపల్ సెక్రటరీ ఉమర్ జలీల్, హైదరాబాద్ సిపి శ్రీనివాస్ రెడ్డి, జిహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్, కలెక్టర్ అనుదీప్ దురశెట్టి హాజరయ్యారు. గజ్వేల్ నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేసిన కేసీఆర్ కు బీరప్ప దేవుడు ఇంకా ఆయురారోగ్యాలు ఇవ్వాలని ప్రార్థించినట్లు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు. ఛత్రపతి శివాజీ జయంతి సందర్భంగా మాజీ ఎఫ్టీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డితో కలిసి గజ్వేల్లోని శివాజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. రేణుకా ఎల్లమ్మ అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గజ్వేల్లోని సంగుపల్లిలో బీరప్ప ఆలయంలో పూజలు నిర్వహించారు. కూర్మజాతి అభివృద్ధికి కేసీఆర్ ఎనలేని కృషి చేశారని హరీష్ రావు గుర్తు చేశారు. ముఖ్యంగా కుర్మలు మాట తప్పని వాళ్ళు, మరి ఎంతో నిజాయితీ కలిగినటువంటి వాళ్ళు. మరి మీ అందరికీ కూడా తెలుసు, మన కేసీఆర్ గారు వచ్చిన తర్వాత మన గజ్వేల్ రూపురేఖలు ఎట్లా మారినాయో మీ అందరికీ తెలుసు. గజ్వేల్ ప్రాంతాన్ని కేసీఆర్ గారు ఎంతో చక్కగా అభివృద్ధి చేశారు. సాగునీటి సమస్య, తాగునీటి సమస్య, విద్యుత్ సమస్య, రహదారులు అన్ని కూడా బాగా చేసి చాలా గొప్పగా మన కేసీఆర్ గారు చేసే విషయాన్ని మీరందరూ కూడా చూడడం జరిగింది. మరి అదేవిధంగా ఒకప్పుడు మూగ జీవాలకు నీళ్లు దొరకాలంటే దొరకని పరిస్థితి, కానీ వాళ్ళ ఏ చెరువు చూసినా నీళ్ళే ఉంటున్నాయి. మే నెలలో, ఏప్రిల్ నెలలో ఎండాకాలంలో పోతే కూడా ఏ చెరువులో చూసినా, గుంటలు చూసినా నీళ్లున్నాయంటే అది కాళేశ్వరం ఫలితం, మన కేసీఆర్ కృషి అని మనం చెప్పుకోక తప్పదు. అదేవిధంగా ఒకప్పుడైతే జీవాలకు నీళ్లు దొరకక కిలోమీటర్ల కొద్ది కొట్టుకుపోయి వలసపోయేటువంటి పరిస్థితి, నెలల తరబడి పోయే పరిస్థితి ఉండే. కానీ కేసీఆర్ గారు వచ్చినాక మాత్రం గాసానికి, నీళ్లకు ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా చాలా చక్కగా మన కేసీఆర్ గారు చేసిన విషయం. నిర్మల్ జిల్లా భైన్సాలో మంగళవారం నిర్వహించే బీజేపీ విజయ్ సంకల్ప బస్సు యాత్ర బహిరంగ సభాస్థలిని జిల్లా ఎస్పీ జానకి షర్మిల పరిశీలించారు. బందోబస్తు విషయమై భైన్సా ఏఎస్పీ సుభాష్ కాంతిలాల్ పాటిల్ను అడిగి తెలుసుకున్నారు. బహిరంగ సభకు అసోం ముఖ్యమంత్రి హేమంత్ బిశ్వ శర్మ ముఖ్య అతిథిగా హాజరు కానున్నందున పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎస్పీ సుభాష్ కాంతిలాల్ పాటిల్ ఆధ్వర్యంలో గట్టి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ జానకి షర్మిల వివరించారు. సరిపోయే బీజేపీ విజయ సంకల్ప యాత్ర అరేంజ్మెంట్స్ చూడడం కోసం ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. అస్సాం సీఎం గారు ఇక్కడ పబ్లిక్ మీటింగ్ అటెండ్ చేస్తున్నారు. ఇక్కడ సెక్యూరిటీ అరేంజ్మెంట్స్, తర్వాత బందోబస్తు ఏర్పాటు చేయడం జరిగింది. సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ చాలా పటిష్టంగా చేశాము, ఎందుకంటే ఆయనకు హై సెక్యూరిటీ ఉంది కాబట్టి. టోటల్ అరేంజ్మెంట్స్ అంతా ఏఎస్పీ భైన్సా విల్ బి ఇన్ఛార్జ్, టేక్ కేర్ ఆఫ్ ఆల్ అరేంజ్మెంట్స్ అండ్ నిర్మల్ జిల్లా కేంద్రంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి శివాజీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. నిర్మల్ వచ్చిన మహేశ్వర్ రెడ్డికి స్థానిక బీజేపీ నాయకులు, కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. మహేశ్వర్ రెడ్డిని గజమాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం శివాజీ చౌక్ నుండి మహేశ్వర్ రెడ్డి నివాసం వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ తీసుకొచ్చి విద్యారంగంలో సమూల మార్పులు తేవాల్సిన అవసరం ఉందని తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యంలో విద్యారంగ సమస్యలు, వాటి పరిష్కారాలకు చేపట్టాల్సిన చర్యలపై రూపొందించిన రిపోర్ట్ విడుదల చేశారు. ప్రస్తుత విద్యారంగాన్ని చూస్తే తీవ్ర ఆందోళనగా ఉందని డాక్టర్ గోపాల్ రెడ్డి, మధుకే రెడ్డి, గోనారెడ్డి విచారం వ్యక్తం చేశారు. విద్యార్థులకు కనీస అవగాహన లేకుండా విద్యా విధానం కొనసాగడం విచారకరమన్నారు. 8వ తరగతి విద్యార్థులు కూడా 3వ క్లాస్ లెక్కలు చేయలేకపోతున్నారన్నారు. విద్యా ప్రమాణాలు పడిపోతున్నాయన్నారు. తెలంగాణలో విద్యావంతులతో కలిసి ఒక సమీక్ష సర్వే స్టాటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఇన్ తెలంగాణ మీద చేయడం జరిగింది. ఒక రిపోర్టును తయారు చేశాము. ఆ రిపోర్ట్తో పాటు కొన్ని సజెషన్స్, రికమెండేషన్స్ క్రోడీకరించడం జరిగింది. మీటింగ్ ద్వారా, ప్రెస్ మీట్ ద్వారా, మీడియా ద్వారా పబ్లిక్ రిలీజ్ చేసే ఉద్దేశంతో ఈ ప్రెస్ మీట్ చేయడం జరిగింది. మేము ఫైండ్ అవుట్ చేసిన సారాంశం ఏంటంటే
విద్య తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమంలో ఉన్నది. విద్య ఎలాంటి సమస్యలు పరిష్కరించకుండా అసమానతలను సమాజంలో పెంపొందించడానికి ఇంకా దోహదం కల్పిస్తున్నది. మనకు కావాల్సిన ఈక్వల్ ఆపర్చునిటీ. తెలంగాణలో ప్రస్తుతం మన తెలంగాణ రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పతనావస్థలో ఉంది. ఏ సూచిక చూసినా విద్యాపరంగా ఇది అక్షరాస్యత శాతం ఉంది. కాబట్టి దీనికి చర్యలు ఎమర్జెన్సీ లెవెల్లో జరగాలి. కొంత మేజర్ చేంజెస్ కావాలి. ఇది పీస్ఫుల్ అప్రోచెస్, ఇది ఈ గ్రాడ్యువల్ అప్రోచ్ అనేది మనకు సరి అయిన ఫలితాలు ఇస్తాయి అనేది ఆశించలేదు. సో కాబట్టి ఇప్పుడైనా మేలుకొని పెద్ద లెవెల్లో సంస్కరణలు తీసుకొస్తే ప్రస్తుతం ఒక చైల్డ్ను పునాది లెవెల్లో గట్టిగా చేస్తే ఒక 20-25 సంవత్సరాల తర్వాత మనకు సత్ఫలితాలు వస్తాయి. నిర్మల్ జిల్లా భైన్సాలో శివాజీ జయంతిని హిందూ వాహిని ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక వివేకానంద చౌక్ నుండి శివాజీ చౌక్ వరకు భారీ బైక్ ర్యాలీ చేశారు. ముందుగా వివేకానందుని చిత్రపటానికి ప్రత్యేకంగా పూజలు చేసి బైక్ ర్యాలీ ప్రారంభించారు. బైక్ ర్యాలీ కుబీర్ చౌరస్తా నుండి ఆంధ్రా బ్యాంక్ బస్టాండ్ మీదుగా శివాజీ చౌక్ కు చేరుకుంది. అక్కడ శివాజీ చిత్రపటానికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. తెలంగాణలోని ప్రతి రాజకీయ పార్టీ యాదవ్లకు 2 ఎంపీ సీట్లు ఇవ్వాలని యాదవ హక్కుల పోరాట సమితి డిమాండ్ చేసింది. సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో రాష్ట్ర అధ్యక్షుడు వంశీ మోహన్ యాదవ్ అధ్యక్షతన యాదవ హక్కుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జాతీయ అధ్యక్షుడు మేకల రాములు యాదవ్ ముఖ్య అతిథిగా మాట్లాడారు. రాష్ట్ర జనాభాలో అధికంగా ఉన్న యాదవులకు పార్టీలన్నీ అన్యాయం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఖమ్మం జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే ఎంపీ సీట్ ఇవ్వలేదని రాములు యాదవ్ అన్నారు. రాజ్యసభకు అనిల్ కుమార్ యాదవ్ను ఎంపిక చేసిన కాంగ్రెస్ కు కృతజ్ఞతలు తెలిపారు. ఈరోజు ఇక్కడ ముఖ్యంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడానికి కారణం జాతీయ యాదవ్ కుల పోరాట సమితి ఆధ్వర్యంలో ముఖ్యమైన అంశాలు ఏంటంటే మరి ముందుగా నూతనంగా ఏర్పడిన ఈ గవర్నమెంట్కి మా తరఫున అభినందనలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మరి అత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే మా యాదవ్ల ముద్దు బిడ్డ మరి మా జాతి రత్నమైనటువంటి మందాడి అనిల్ కుమార్ యాదవ్ గారికి రాజ్యసభ సీటు కేటాయించడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. మరి అదేవిధంగా అనిల్ కుమార్ యాదవ్ గారికి యాదవ్ హక్కుల పోరాట సమితి తరఫున మరి తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మేము ధన్యవాదాలు తెలుపుతున్నాము. మరి అదేవిధంగా ముఖ్యంగా 3 అంశాలు ఈ రానున్న ఎంపీ ఎలక్షన్లో మరి జనాభా నిష్పత్తి ప్రకారం 20% ఉన్న మాకు మినిమం గెలిచే 2 సీట్లు కేటాయించాలని మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారైనా కేసీఆర్ గారైనా మరి అన్ని రాజకీయ పార్టీలనైనా నేను ఇక్కడి నుంచి విన్నవించుకుంటున్నాను. ఎందుకంటే జనాభాలో 20% నిష్పత్తి ఉన్న మాకు జనాభా నిష్పత్తి ప్రకారం న్యాయం చేయాల్సిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75 ఏళ్లైన రాజ్యాంగ హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నామని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడా వెంకటరెడ్డి అన్నారు. 30 ఏళ్లుగా ప్రజా సంఘాలు అద్భుతంగా పనిచేశాయని ప్రస్తుతం ప్రజల్లోకి వెళ్లడం లేదన్నారు. దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో హైదరాబాద్ బషీర్బాగ్ ప్రెస్ క్లబ్లో మొదలైన జాతీయ సమితి సమావేశాల్లో చాడా మాట్లాడారు. 2 రోజులు జరిగే సమావేశాల్లో తొలి రోజు మనువాదం, దళితులు, రాజ్యాంగం అంశాల మీద సెమినార్ జరిగింది. ఈ కార్యక్రమంలో ఏఐడిఆర్ఎం జాతీయ అధ్యక్షులు రామ్మూర్తి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం అమల్లోకి వచ్చి 75లో అడుగుపెట్టాం. ఈ 75 సంవత్సరాల నుండి కూడా ఎందుకు ఇంకా దళితులకు న్యాయం జరగలేదు? రాజ్యాంగం ప్రసాదించిన హక్కును సైతం ఎందుకు అమలు కాలేదు? ఎవరు బాధ్యులది అని చర్చించుకోవాల్సిన అవసరం. నిజంగా చెప్పాలంటే ప్రపంచంలో ఏ దేశంలో ఇట్లాంటి కులాల నిచ్చెనబెట్టి లేవు. కేవలం భారతదేశంలోనే ఈ కులాలు, మతాలు, సంస్కృతులు, సాంప్రదాయాలు, భాషలు, భావాలు, భిన్నత్వంలో ఏకత్వం కలిగినటువంటి పరిస్థితిని అయితే వాళ్ళ భారతదేశంలో ఎస్సీలకు 15%, ఎస్సీలకు 6% రిజర్వేషన్ కల్పించారు, రాజ్యాంగం కల్పించింది. నేను అడుగుతా ఉన్నాను, ఇవాళ జనాభా పెరిగిపోయి నన్ను అడిగితే ఇవాళ 15% కాదు, దాదాపుగా 18 నుంచి 20% వరకు ఎస్సీ పాపులేషన్ పెరిగింది అని ఈ సందర్భంగా కేంబ్రిడ్జ్ స్కూల్ కాంక్లేవ్ సౌత్ ఏషియా ఎక్సలెన్స్ రికగ్నిషన్ అవార్డ్స్ వేడుకలో నాచారం ఢిల్లీ పబ్లిక్ స్కూల్కు అవార్డుల పంట పండింది.
ప్రతిష్టాత్మక ది ఇన్నోవేటివ్ టీచింగ్ ఎక్సలెన్స్ బెస్ట్ కేంబ్రిడ్జ్ స్కూల్ ఫర్ ఎర్లీ ఇయర్స్ ఎడ్యుకేషన్ ది అవుట్ స్టాండింగ్ అచీవ్మెంట్ అవార్డు సౌత్ ఏషియా అవార్డుల్ని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ సొంతం చేసుకుంది. అవార్డులు తమకు ఆనందం కలిగించాయని, ప్రోత్సాహం అందించాయని ప్రిన్సిపల్ సునీతారావు అన్నారు. దశాబ్ద కాలంగా నిబద్ధత, అంకిత భావంతో విద్య అందిస్తున్నామన్నారు. స్కూల్ డైరెక్టర్, సీఈఓ, చైర్మన్ కు కృతజ్ఞతలు తెలిపారు. రోజు ఇక్కడ ఒక డే ఆఫ్ సెలబ్రేషన్ ఉంది మాకు, ఎందుకంటే DPS నాచరం కేంబ్రిడ్జ్ స్కూల్ is celebrating all the awards that we got. Recently, South Asia level lo, Goa lo, Cambridge community conducted a community meet and award ceremony. Ee award ceremony lo, మేము పాత్వే స్కూల్ గా EY ఎర్లీ ఇయర్స్ టు క్లాస్ 12 స్కూల్ కి అన్ని రికగ్నిషన్స్ దొరికినాయి. ఫస్ట్లీ వీఆర్ అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్ సౌత్ ఏషియా. 360 స్కూల్స్ లో మా స్కూల్ నో యాజ్ ది అవుట్స్టాండింగ్ అచీవ్మెంట్ స్కూల్ అవార్డ్ ఇచ్చారు మాకు యాజ్ DPS నాచరం కేంబ్రిడ్జ్ స్కూల్, అండ్ వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ దాట్. అండ్ ఇన్నోవేషన్ స్కూల్ అవార్డ్ అండ్ ద బెస్ట్ అవుట్స్టాండింగ్ ఎర్లీ ఇయర్ స్కూల్ అను అవార్డు ఇచ్చారు. ఈ రోజు ఇక్కడ చంద్రబాబు పేదల పక్షపాతి అని, జగన్ సీఎం అయ్యాక అన్నా క్యాంటీన్లు మూసేసి ప్రజల కడుపు కొట్టారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. కడపలోని స్వగృహంలో నిర్వహించిన మీడియా సమావేశం శ్రీనివాస్ రెడ్డి మాట్లాడారు. పేదల కష్టం తెలుసుకోవడానికి నారా లోకేష్ పాదయాత్ర చేపట్టారన్నారు. టీడీపీ ప్రభుత్వం వచ్చాక 20 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇస్తామన్నారు. ఏపీలో అరాచక పాలనకు స్వస్తి పలికేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. రాష్ట్రాన్ని జగన్ దోచుకున్నారని శ్రీనివాస్ రెడ్డి ఆరోపించారు. తెలుగుదేశం పార్టీ పార్లమెంట్ జిల్లా బాధ్యతలు అప్పగించినందుకు వాళ్ళకు ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. రాబోయే ఎన్నికల్లో ఒక అంకిత భావంతో, ఒక పట్టుదలతో పార్లమెంట్ పరిధిలోని అన్ని ఇన్ఛార్జీలు, ద్వితీయ శ్రేణి నాయకులు, కార్యకర్తలను అందరినీ కూడా కలుపుకొని సమాయత్తం చేసి జరగబోయే ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ మెజారిటీ స్థానాలు కైవసం చేసుకునే దిశగా నా శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని, గతంలో తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు పరిపాలన ఏ విధంగా ఉన్నింది, 2014 నుంచి 19 వరకు, 19 నుంచి ఈ రోజు వరకు ఏ విధంగా ఉన్నింది, గతంలో పేదల కోసం సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ కూడా ప్రజలకు. సీఎం జగన్ కు రాజ్యాంగంపై నమ్మకం లేదని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ వ్యాఖ్యానించారు. మీడియా సంస్థ ఫోటోగ్రాఫర్పై దాడి చేస్తే సీఎం జగన్ స్పందించకపోవడం దారుణమన్నారు. కడపలో జరిగిన మీడియా సమావేశంలో హరిప్రసాద్ మాట్లాడారు. జగన్ అరాచక ప్రభుత్వాన్ని ప్రజలు ఇంటికి సాగనంపే రోజులు దగ్గర పడ్డాయన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమి ప్రభుత్వం రావడం ఖాయమన్నారు. మీడియా ఫోటోగ్రాఫర్పై దాడిని హరిప్రసాద్ తీవ్రంగా ఖండించారు. దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. జ్యోతి ఫోటోగ్రాఫర్ను దారుణంగా, అతి దారుణంగా మనం చూస్తేనే బాధ పడాల్సిన అవసరం ఉంది. అటువంటి ఫోటోగ్రాఫర్ను కొట్టడం, ఈయనకు రాజ్యాంగం మీద ఏమాత్రం కూడా నమ్మకం లేదు. 4th ఎస్టేట్ అయిన పేపర్ను వాళ్ళను ఆ విధంగా కొడుతున్నా అంటే ఎందుకు కొడుతున్నారంటే ఆయన జగన్మోహన్ చెప్పాడు, మీరందరూ కూడా రెడీగా అండి, తరమండి, కొట్టండి, మీరు కాలరు పైకి ఎగిరేయండి అని చెప్పినాడు. కాబట్టి వాళ్ళు ఆయన కళ్ళెదురనే కొట్టడం జరిగింది. అయితే జగన్మోహన్ రెడ్డి ఏమాత్రం కూడా దాన్ని ఖండించడం కానీ, అక్కడ ఆయన చూస్తుండగానే కొట్టడం జరిగింది. దీన్ని తీవ్రంగా తెలుగుదేశం పార్టీ ఖండిస్తా ఉంది. ఎందుకంటే ప్రజలు ఎవరైనా ఇటువంటి దుర్మార్గమైన పనులు ఒప్పుకోరు. కాబట్టి వాళ్ళు చేసిన పని చాలా తప్పు. దాన్ని మేము తీవ్రంగా. అధికార పార్టీ అనుకూల గ్రూపులకే డ్వాక్రా రుణాలు ఇవ్వటం దుర్మార్గం అంటూ కృష్ణా జిల్లా అవనిగడ్డలో డ్వాక్రా మహిళలు ఆందోళన చేశారు. డ్వాక్రా అధికారుల తీరుపై టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి కొల్లూరి వెంకటేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆందోళన చేపట్టిన డ్వాక్రా మహిళలకు టీడీపీ నాయకులు మద్దతు తెలిపారు. బ్యాంక్ లింకేజ్, రుణాల మంజూరు కోసం ఎమ్మెల్యే కార్యాలయం అనుమతి పొందాలనటం దుర్మార్గమని నిపుణులు జరిగారు. అధికార పార్టీకి అధికారులు బ్రోకర్లుగా మారిపోవటం దారుణమన్నారు. డ్వాక్రా ఏరియా కోఆర్డినేటర్, ఏపీఎం సీసీలను సస్పెండ్ చేయకపోతే ఆందోళన తీవ్రతరం చేస్తామని డ్వాక్రా మహిళలు హెచ్చరించారు. అవనిగడ్డ నియోజకవర్గంలో దేవుడి వరం ఇచ్చిన పూజారి వరమేమన సంధాన ఇవాళ డ్వాక్రా గ్రూప్ పరిస్థితి అలా ఉండిపోయింది. డ్వాక్రా గ్రూపులు బ్యాంక్ వారు ఇచ్చే లింకేజీ లోను రుణాలు ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి చెబితేనే ఇస్తామని చెప్పానని ఏసీ గాని, సీసీ గాని, అదే రకంగా వెలుగు బుక్ కీపర్ గాని మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉంది. ఇవాళ అవనిగడ్డ నియోజకవర్గంలో పరిస్థితి ఎలా ఉందండి? వీళ్ళు ఏమైనా బ్రోకర్సా? ఎమ్మెల్యేకి వెలుగు ఏసీ, వెలుగు సీసీ మరియు బుక్ కీపర్స్ వీళ్ళేమైనా బ్రోకర్సా? గతంలో అలాగే ఎంపీడీఓలు కానీ, లేని పక్షంలో యువపిఆర్డీలు కూడా అలాగే చేసిన సందర్భాలు ఉండి అవనిగడ్డ కానీ, నాగాలం కానీ, మోపిదేవి కానీ
వీళ్ళు ఏమన్నా అసలు అధికారులు బ్రోకర్ తనం ఏమైనా చేస్తున్నారో అర్థం కాని పరిస్థితిలో ఉంది వాళ్ళు. ఎమ్మెల్యే ఆఫీస్కి వెళ్ళి చెబుతాం ఏంటి, ఎమ్మెల్యే ఆఫీస్ కాడికి వెళ్ళి ఫోన్ చేసుకుంటే వీళ్ళకి వస్తామేంటి? వీళ్ళకి రుణాలు ఇచ్చేది అసలు ఏనాడో గత 30 సంవత్సరాల మట్టి డ్వాక్రా గ్రూపులు అనేవి పెట్టినాయి. బ్యాంకు వారు రుణాలు ఇస్తారు, వీళ్ళు కట్టుకుంటారు. ఏ నెల అయినా సరే 1 సంవత్సరం 5 నెలలు 6 నెలలు వీళ్ళు కానీ కట్టని పక్షంలో బ్యాంకు వారు ఇవ్వరు. అది రూల్స్. బ్యాంకు వారు ఇస్తానని చెప్పానంటే వీళ్ళకేమి నొప్పి అసలు అర్థం కాని పరిస్థితిలో ఉంది. అవనిగడ్డ నియోజకవర్గంలో దేవుడి వరం ఇచ్చిన పూజారి వరమేమన సంధాన ఇవాళ డ్వాక్రా గ్రూప్ పరిస్థితి అలా ఉండిపోయింది. డ్వాక్రా గ్రూపులు బ్యాంకు వారి ఎవరో ఒకరు కావాలి మేడం. మాకు మేము కాదు, మాకు అక్కడ ఉన్న ప్రతి ఒక్కరు బయటకు వస్తుంటే మళ్ళీ మాకు ఏమంటారు అనేది వాళ్ళు భయపెట్టేశారు చాలా మంది. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని హీరోయిన్ శ్రీలీల దర్శించుకున్నారు. వీఐపీ విరామ సమయంలో శ్రీలీల శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనాంతరం శ్రీలీలకు రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించారు. ఆలయ అధికారులు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఆలయం వెలుపల శ్రీలీల మాట్లాడుతూ స్వామివారిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. శ్రీలీలని దగ్గరగా చూసేందుకు భక్తులు అభిమానులు ఉత్సాహం చూపించారు. చాలా సంతోషం ఉంది. తర్వాత మళ్ళీ పెళ్లి సందర్భం అప్పుడు వచ్చాను. తర్వాత ఇప్పుడే రావడం అంతేనండి. ఫ్యామిలీతో వచ్చాను. ప్రాజెక్ట్స్ అవి అనౌన్స్ చేస్తారండి. అవి అన్ని అనౌన్స్మెంట్స్ కి రెడీ ఉన్నాయండి. ప్రొడక్షన్ హౌస్ నుంచి వాళ్ళు ఓకే అన్న వెంటనే అనౌన్స్ చేస్తారు. చాలా సంతోషం. అది చిన్నప్పటి నుంచి అలవాటు అన్నది. ఇట్స్ బిన్ అ హ్యాబిట్ మాకు. సో ఈసారి కూడా రావడం అండ్ అమ్మ రావడం అందరం చాలా. ఇవి జిల్లా డైరీ విశేషాలు. కీప్ వాచింగ్ స్వతంత్ర.